డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కొండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, ఇకనైనా జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దవుతుందా? టీడీపీ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు అమిత్ షాకు లేఖ రాసిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి బెయిలు గురించి ఏం మాట్లాడటం జరిగింది. కృష్ణదేవరాయలు లెటర్ రాశాడు అంటే అది స్వయాన మరి చంద్రబాబు నాయుడు గారు రాసినట్టే లెక్క. టీడీపీ పార్టీ స్టాండ్నే కదా ఆయన రాయగలుగుతాడు, పార్టీ అధిష్టానం యొక్క అభిప్రాయం ఇది అని. జగన్మోహన్ రెడ్డి పోలీసు వ్యవస్థ పట్ల చేసిన కొన్ని వ్యాఖ్యల ఆధారంగా ఇదిగో జగన్మోహన్ రెడ్డి బెయిలు నిబంధనల మొత్తాన్ని ఉల్లంఘించి తొంగలో తొక్కాడు. ఇది ఈరోజు కొత్తగా జగన్మోహన్ రెడ్డి చేసేదేం కాదు, ప్రతిసారి చేసేదే. కాకపోతే ఈ రోజున టీడీపీ పార్టీ దాన్ని కొంచెం ప్రెస్టీజియస్గా తీసుకోవటం మూలాన అమిత్ షా తోటి కేంద్రంలో ఉన్న నాయకులతోటి టీడీపీ ప్రాపకం కూడా కొద్దిగా పెరగటం మూలాన ఇక్కడ మిత్రలాభంతో అక్కడ ఆ మిత్రలాభాన్ని కూడా ఉపయోగించుకోవటానికి టీడీపీ ఏమన్నా యోచిస్తుందా అనే దాని పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎకనైనా జగన్మోహన్ రెడ్డి బెయిలు రద్దవుతుందా అనే దాన్ని ఈ వీడియోలో మనం పూర్తిగా విశ్లేషించుకుందాం. జగన్మోహన్ రెడ్డి ఈ సిబిఐ కేసుల నుంచి కానీ ఈడీ కేసుల నుంచి కానీ 18 నెలలు జైల్లో ఉన్న తర్వాత బెయిల్పై బయటకు వచ్చాడు. అఫ్కోర్స్ ప్రలాంగుడిగా సుదీర్ఘ కాలం బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఒకవైపు జగన్మోహన్ రెడ్డి, మరొకవైపు విజయసాయి రెడ్డి అనే చెప్పుకోవాలి. విజయసాయి రెడ్డి అయితే జగన్ తోటి తెగతంపులు చేసేసుకొని బయటకు వచ్చేసాడు, బీజేపీకి దగ్గరగా చేరే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతోపాటుగా కొన్ని అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి చేసిన తాలూకు మద్యం కుంభకోణం కానీ మిగతా ఇతరత్ర వాటి మీద గుట్టుమట్టు కూడా విప్పేటట్టున్నాడు అని ఒకవైపు నడుస్తూ ఉంటే, జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ప్రాపకాన్ని అలాగనే నిలబెట్టుకోవటానికి పార్టీ కార్యకర్తల్ని ధైర్యం నింపి వాళ్ళని పక్క పార్టీల వైపు చూడకుండా ఉండటానికి పోయే నాయకులందరూ వెళ్ళిపోగా ఉన్న నాయకుల చేత అడ్డమైన బూతులన్నీ తిట్టించేసి వాళ్ళు ఎటు వెళ్లకుండా లాక్ చేసి పెట్టేయటానికి, దాంతోపాటుగా ఆయన కూడా ఇప్పుడున్న ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పేలటానికి అనేక రకాలైన కార్యక్రమాలు చేపడుతూ ఉంటే, అది నిన్న రాప్తాడు నియోజకవర్గంలో ఉన్న ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మరణంతో వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి ఒక పెద్ద డ్రామా చేశాడు. అక్కడ పోలీసుల బట్టలు ఊడదీస్తాను, ఎక్కడున్నా సరే సప్త సముద్రాల అవతలున్నా కూడా ఈడ్చుకొస్తాను, గతం నుంచి మాట్లాడే మాటలే ఇవన్నీ కూడా. మరొకసారి మాట్లాడి ఇక తన భద్రత విషయం గురించి ఆయన చాలా ఇదిగా, అంటే ఇక్కడ హెలికాప్టర్ పైకి జనాలు దూసుకొని వెళ్ళిపోతూ ఉన్నా, హెలికాప్టర్ని ధ్వంసం చేస్తూ ఉన్నా కూడా పోలీసులు పట్టించుకోలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి భద్రతకు ముప్పు వాటిల్లింది అని వాళ్ళ సోషల్ మీడియా నిండా ప్రచారం చేసుకున్న దీనన్నిటి మీద లావు కృష్ణదేవరాయలు అమిత్ షాకి, అంటే హోంమంత్రి అమిత్ షాకి ఒక లెటర్ రాశాడు. ఇప్పుడు కొత్తగా లావు కృష్ణదేవరాయలు లెటర్ రాయటం ఏం కాదు, గతం నుంచే మద్యం కుంభకోణం మీద ఏం జరిగింది, పూర్తిగా విచారణ జరిపించాలి, ఇలాంటి లెటర్లు రాస్తూనే ఉన్నాడు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి బెయిలు నిబంధనలని ఉల్లంఘించాడు అని ప్రస్తావిస్తూ మరీ ఒక లెటర్ రాశాడు అని అంటే, దాని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం అమిత్ షా దగ్గర ఉంది అనేది ఈ రోజున కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అమిత్ షా నరేంద్ర మోడీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో నేను ప్రత్యేకించి కొత్తగా చెప్పేది ఏమీ లేదు. కుండబద్దల యొక్క ఉద్దేశం ఎప్పుడు కుండబద్దలు కొట్టే చెబుతాం. నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ తమ స్వప్రయోజనాలకి భారతీయ జనతా పార్టీ యొక్క ప్రయోజనాలకి ఏమి లాభిస్తాయో వాటన్నిటిని ఖచ్చితంగా చేస్తారు. ఈ రోజున మరి చంద్రబాబు నాయుడుతో ఉన్న ఈ మిత్ర బంధం ఇలాగనే కొనసాగాలి అని అంటే కనుక జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఏమన్నా అడ్డం వస్తుందా? ఆ బెయిల్ రద్దు చేస్తే మరి చంద్రబాబు నాయుడు ఇక పూర్తిగా లాక్ అయిపోయే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అని ఆలోచిస్తున్నట్టుగా కూడా కొన్ని విషయాలు వస్తూ ఉన్నాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా తెగతెంపులు చేసుకుంటే తప్ప ఈ బెయిల్ రద్దు అనేది జరగదు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోర్టుకు వెళ్ళినప్పటికీ చాలా రకాలైన విన్యాసాల తర్వాత సిబిఐ కూడా విచిత్రమైన దీంతో కోర్టు ముందు వాళ్ళ అభిప్రాయాన్ని ఉంచటం ద్వారా వీటన్నిటి ద్వారా ఈ అంశం అయితే కొట్టివేయబడింది.
కానీ ఇప్పుడు నేరుగా సిబిఐయే బెయిల్ నిబంధనలను ఉల్లంఘించాడు అని కోర్టుకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఖచ్చితంగా రద్దవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి బెయిల్ ఒకటే రద్దు అవుతుందా? దీంతోపాటు విజయసాయిరెడ్డిని బెయిల్ కూడా ఏమైనా రద్దు చేసే అవకాశాలు ఉంటాయా? లేదు దీనివల్ల దానికి కూడా ఏమైనా దెబ్బ తగులుతుందా అనేది కూడా ఇక్కడ వాళ్ళు నిర్ణయం తీసుకోవటంలో ఒకంత ఆలోచిస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం వస్తోంది. అంటే ఎవరి బెయిలు వాళ్ళదే, ఎవరు మాటలు వాళ్ళవే అని అనుకున్నప్పటికీ కూడా అంశం మొత్తం మళ్ళీ తీసి తవ్వుకుని వస్తే ఈ అంశం మీద పూర్తిగా మళ్ళీ విచారణ జరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మరి దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి. దీంతో పాటుగా అమిత్ షా కానీ నరేంద్ర మోడీ కానీ ఏమి నిర్ణయం తీసుకుంటారు జగన్మోహన్ రెడ్డి బెయిల్ పట్ల అనే దాని మీదే కీలకంగా ఇక్కడ సమాచారం అంతా ఆధారపడి ఉంది. జగన్మోహన్ రెడ్డి తోటి ఫుల్గా ఇక తెగతెంపులే అని అనుకుంటేనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దుకి సిబిఐ ద్వారా కోర్టులో సిఫార్సు చేయించగలుగుతారు. ఇదే కదా జరగాల్సింది. మిగతా ఇంకెవ్వరు అంటే పోలీసు శాఖ న్యాయపరంగా మేము ఆయన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల మీద మేము పోరాటం చేస్తాం అని చెప్పినప్పటికీ కేంద్ర మంత్రి అయిన హోంమంత్రి అయిన అమిత్ షాకి ఏమైనా కంప్లైంట్లు ఇచ్చినా కూడా నిర్ణయం మొత్తం వచ్చి తిరిగి కీలకంగా ఈ అమిత్ షా దగ్గరే ఆధారపడి ఉంది. ఆల్మోస్ట్ ఆల్ అమిత్ షానే ఇప్పుడు పార్టీ బలోపేతం అవ్వటానికి కానీ లేకపోతే ప్రభుత్వం బలంగా ముందుకెళ్ళి మళ్ళీ తిరిగి అధికారాన్ని అలాగనే నిలబెట్టుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ ఇప్పటి నుంచే చేస్తూ ఉన్నాడు అమిత్ షా. అందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డితో అవసరం తీరిపోయింది అని నిర్ణయించుకుంటే ఖచ్చితంగా బెయిల్ రద్దవుతుంది. కానీ చూద్దాం రానున్న కాలంలో ఇంకా చంద్రబాబు నాయుడు ఏ రకంగా మారబోతూ ఉన్నాడు అనేది ఇంకా మేము ఆలోచించుకోవాల్సిందే అని అనుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డిని అట్నే బయట అట్టి పెడతారు. ఎంతమంది పోలీసులు ఒత్తిడి చేసినా, ఎంతమంది శ్రీకృష్ణదేవరాయలు కానీ ఎంపీలు కానీ లెటర్లు రాసినా జగన్కి అమిత్ షాకి ఉన్న అండర్స్టాండింగ్ బట్టే ఆయన బెయిల్ రద్దు ఆధారపడి ఉంది తప్ప ఇప్పుడప్పుడే ఈ బెయిల్ రద్దు అంశం మీద అమిత్ షా నిర్ణయం తీసుకుంటాడనేది ఖచ్చితంగా చెప్పలేని అంశం అయినప్పటికీ కూడా అమిత్ షా నిర్ణయంతో జగన్మోహన్ రెడ్డి బెయిల్ అయితే ఖచ్చితంగా రద్దు అయిపోతుంది. ఇదైతే కొండ బద్దలు కొట్టినట్టు చెప్పగలం. ఇదే ఈరోజు కొండ బద్దలు.